స్నాయువసావశేకమలినమ్మగు నిమ్ము గ్రహించి జాగిలంబాయతమోదమందు సనదాకలిదానికి చెంతనున్న గోమాయువు దాని చూచి పరిమార్పక సింగము దంతి కూల్చున్ ఏ ఛాయల నెల్లవారు నిజసత్వ సమాన ఫలార్థులే కదా. కుక్క మాంసరహితమైన సన్నని నరాలు కొద్దిపాటి కొవ్వు కలిగి మలినమైన ఎముక దొరికినంతనే ఎంతో సంతోషాన్ని పొందుతుంది. కానీ ఆ ఎముక దాని ఆకలిని కొంచెమైనా తీర్చదు. సింహము తన ఎదుట నక్కలు తిరుగాడుతున్నా వాటిని చంపక ఏనుగునే పట్టి చంపుతుంది. కనుక జనులు కష్టకాలంలో కూడా తమ శక్తికి తగిన లాభాన్నే కోరతారు, కానీ హెచ్చుతగ్గులు కోరరు. లోకంలో ప్రతివాడు తమ తమ శక్తికి తగిన ఫలితాన్నే కోరుకుంటాడు అనే విషయాన్ని 2 దృష్టాంతాలతో కవి ఈ పద్యంలో చక్కగా వివరించాడు.